cells in root tip. Take a transparent bottle filled with a water. Take a transparent bottle. Take a transparent bottle. Transparent bottle. Take a transparent bottle and filled with a water. Take a transparent bottle filled with a water. Take a transparent bottle and fill it with a water. Take an onion bulb slightly larger than the mouth of the bottle and take an onion bulb slightly larger than the mouth of the bottle. Larger than the mouth of the bottle. Okay, take a transparent bottle and fill it with a water. Take an onion bulb slightly larger than the mouth of the bottle. And first of all you take the bottle. First of all you take the transparent bottle. This one. Take the transparent bottle and put it to the onion. ట్రాన్స్పరెంట్ బాటిల్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఒక గ్లాస్ అయినా మనం తీసుకోవచ్చు. టేక్ ఏ గ్లాస్ ఆర్ యు పుట్ ఇన్ టు ద ట్రాన్స్పరెంట్ బాటిల్ అండ్ పుట్ ఇట్ ద this is the onion and transparent bottle. Take a transparent bottle and put into the onion peel. Onion ni em cheyalamma, take a transparent bottle. Take a transparent bottle and fill it with a water and take an onion bulb slightly larger than the mouth of the bottle. Bottle యొక్క పై భాగాన ఈ ఆనియన్ ఉంచేసేయాలి. ఓకేనా? టేక్ ఏ ట్రాన్స్పరెంట్ బాటిల్ అండ్ పుట్ ఇంటు ద ఆనియన్ బల్బ్ని పెట్టేసేసేయండి దాని మీద. అండ్ పుట్ ద ఆనియన్ బల్బ్ ఆన్ ద మౌత్ ఆఫ్ ద బాటిల్. పుట్ ద ఆనియన్ బల్బ్ mouth of the put the onion bulb and mouth of the bottle. ఆ ఆనియన్ బల్బ్ అనేటువంటిది మౌత్కి అటాచ్ అయ్యి అతుక్కొని ఉండే విధంగా మనం దాన్ని అటాచ్ చేయాలండి. ఓకే, పుట్ ద ఆనియన్ బల్బ్ విత్ ది మౌత్ ఆఫ్ ద బాటిల్ని అటాచ్ అయి ఉండే విధంగా పెట్టాలి. నెక్స్ట్ వన్, అబ్జర్వ్ ద గ్రోత్ ఆఫ్ ద రూట్స్ అండ్ ఫ్యూ డేస్. అలా పెట్టేసి అబ్జర్వ్ ద గ్రోత్ ఆఫ్ ద రూట్స్, the growth of the roots for few days after few days till they grow nearly an inch, till they grow nearly an inch. అంటే మనకి ఏం చేయాలన్నాడు, టేక్ ఏ ట్రాన్స్పరెంట్ బాటిల్ అండ్ ఫిల్డ్ విత్ ఏ వాటర్ అండ్ పుట్ ఇన్ టు ద ఆనియన్ బాల్ అటాచ్ టు ద ట్రాన్స్పరెంట్ బాటిల్ మౌత్. అంటే ఆ బాటిల్లో ఉన్నటువంటి వాటర్ని అటాచ్ అయ్యే విధంగా ఆనియన్ పెట్టేసి ఆఫ్టర్ అబ్జర్వ్ ఫర్ ద ఫ్యూ డేస్ వరకు మీరు దాన్ని కనుక అలా వదిలేసి కనుక ఉంచితే కనుక దాంట్లో కొన్ని రోజుల తర్వాత మనం చూస్తే కనుక దానిలో ఆ రూట్స్ అనేటువంటి 1 ఇంచ్ గ్రోత్ చూపించడం అనేది మనం అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది ఆనియన్కి. ఓకే, take the onion cut, take the onion out and cut some of the root tips out and cut some of the root tips. Take the onion out and బయటికి తీసేసి cut some of the root tips. ఏం చేయాలి, ఈ ఆనియన్ని బయటికి రిమూవ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ గ్రోత్ అయినటువంటి ఇంచ్
గ్రోత్ అయినటువంటి ఆ రూట్ టిప్స్ని ఇలా ఇంచ్ గ్రోత్ అవుతాయి కదా, ఇలా గ్రోత్ అయినటువంటి వాటిని ఏమంటారు రూట్ టిప్స్ అనే పేరుతో పిలుస్తారు. ఏమని పిలుస్తారు? రూట్ టిప్స్ అనే పేరుతో పిలుస్తారు. ఈ రూట్ టిప్స్ని కట్ చేయమని అడుగుతుంది, కట్ చేయాలి. ఓకే, టేక్ ద ఆనియన్ అవుట్ అండ్ కట్ సమ్ ఆఫ్ ద రూట్ టిప్స్ అండ్ టేక్ ఏ ఆనియన్ రూట్ టిప్. Take an onion root tip. Take an onion root tips. Place it on the slide. Place it on the slide. Place it on the slide. Put a drop of water and then a drop of glycerin. Put a drop of water and glycerin. Water and glycerin on it. Cover with a cover slip. Cover it with a cover slip. Cover it with a cover slip. Okay, take the onion peel. First of all, take the transparent bottle and attach it to the fluid with the water and upper side have a put into the onion. Onion are attached to the transparent bottle. Onion అనేటువంటిది transparent bottle ని attach అయ్యే విధంగా దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. After you put the onion into the attach to the transparent bottle లో ఉన్నటువంటి వాటర్ ని టచ్ అయ్యే విధంగా ఉంచి after few days you are observing for the onion peel. Onion that have a 1 inches are growth అంటే ఆ 1 inches అనేటువంటి గ్రోత్ అవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చంట. ఆఫ్టర్ ద ఆనియన్ రిమూవ్ అండ్ కట్ ఇన్ టు ద రూట్ టిప్స్. ఆ గ్రోత్ ఏవైతే చూపిస్తాయో ఆనియన్ యొక్క క్రింది భాగంలో మనకి రూట్ అనేటువంటిది గ్రోత్ అవ్వడం మనం చూస్తాం కదా, వాటిని ఏమని పిలుస్తారంటే రూట్ టిప్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఆ రూట్ టిప్స్ అనేవి కట్ చేసేసి టేక్ అన్ ఆనియన్ రూట్ టిప్. అప్పుడు ఒక రూట్ టిప్ని తీసుకొని అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ద స్లైడ్. అంటే ఒక రూట్ టిప్ని ఇలా తీసుకొని స్లైడ్ మీద తీసేసుకొని, రూట్ టిప్ అనుకోండి ఇలా తీసేసుకొని ప్లేస్ ఇట్ ఆన్ ఏ స్లైడ్ మీద పెట్టేసి పుట్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ అనేటువంటిది యాడ్ చేసి అలాగే గ్లిజరిన్ కూడా యాడ్ చేసి దాన్ని కవర్ ఇట్ అయితే కవర్ స్లిప్, దానిపైన ఒక కవర్ స్లిప్ అనేటువంటిది వేయాలి. కవర్ స్లిప్ అనేటువంటిది యాడ్ చేసి పుట్ ద 2 to 3 layers ఆఫ్ put the 2 to 3 layers of filter paper on the cover slip. Put the 2 to 3 layers of cover filter paper on the cover slip. ఈ కవర్ స్లిప్ మీద మనకి 2 to 3 లేయర్స్లో ఒక బ్లాటింగ్ పేపర్, ఫిల్టర్ పేపర్ అదే బ్లాటింగ్ పేపర్ అంటారు. దానిలో ఉన్నటువంటి ఈ సబ్స్టాన్స్ అంటే వెట్ కండిషన్ అంటే తడినంతా కూడా ఏం చేస్తారంటే ఈ ఫిల్టర్ పేపర్ అనేటువంటిది ఇలా మనం ఫోల్డ్ చేసి దాన్ని ఇలా ప్రెస్ చేసినప్పుడు దానిలో ఉన్నటువంటి తడి తేమ అంతా కూడా ఫిల్టర్ ఎక్సెస్ ఆఫ్ వెట్ కండిషన్ అంటే ఎక్కువ తేమగా సైడ్స్ ఉంటాయి కదా స్లైడ్ ప్రిపరేషన్లో. అప్పుడు మనం ఏం చేస్తామంటే స్లైడ్ మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే స్లైడ్ని క్లీన్ చేయాలి. స్లైడ్ని క్లీన్ చేయాలంటే ఎలా పడితే క్లాత్తో చేయలేం కాబట్టి వీఆర్ యూజింగ్ ఫర్ ద ఫిల్టర్ పేపర్ ఆర్ ఏ బ్లాటింగ్ పేపర్ అంటారు. ఆ 2 to 3 layers ఆఫ్ ఫిల్టర్ పేపర్ని తీసుకొని దాన్ని ఇలా మధ్యలో పెట్టేసేసి స్లైడ్ని దాన్ని ఇలా చుట్టూతో ప్రెస్ చేస్తే కనుక ఎక్సెస్ ఆఫ్ వెట్ కండిషన్ అంటే తేమ అంతా కూడా ఏమవుతుందంటే ఆ బ్లాటింగ్ పేపరు ఫిల్టర్ పేపర్ అనేటువంటిది అబ్జర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. స్లైడ్ అంతా కూడా మనకి నీట్గా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి put the 2 to 3 layers of filter paper on the cover slip అంతా కూడా మనం ఏం చేయాలండి ఎక్సెస్ ఆఫ్ వాటర్తో దాన్ని క్లీన్ చేసేసి ట్యాప్ ద కవర్ స్లిప్ జెంట్లీ ప్రెస్ విత్ ఏ బ్లంట్ ఎండ్ ఆఫ్ ద నీడిల్ అండ్ బ్రష్ టు స్ప్రెడ్ ద మెటీరియల్. అప్పుడు ఏం చేయాలి ట్యాప్ ద కవర్ స్లిప్, ఆ కవర్ స్లిప్ని ట్యాప్ ద కవర్ స్లిప్ gently and press it gently and press it the blunt end of the needle
needle or brush to spread the material, spread the material, spread the material. ఓకే, ఆ మెటీరియల్ ఏం చేయాలి, ఆ స్లైడ్ని ఇలా పెట్టేసేసి దాన్ని స్ప్రెడ్ చేసి కనుక మీరు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో కనుక చూస్తే కనుక మీకు దాని యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది క్లియర్గా కనిపించడం అనేది జరుగుతుంది. ఓకేమా, దిస్ ఇస్ ద టుడే టాపిక్. నెక్స్ట్ క్లాస్లో మనం వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, హోంవర్క్ కొంచెం రీడ్ అండ్ రైట్ ద cells in a root tips. Read and write the cells in a root tip. గురించి రీడ్ చేసి రైట్ చేయండి, వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ డిస్కస్ రిమైనింగ్ వన్స్.